మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దీని గురించి మనం చెప్పుకుంటున్నాము. ఎప్పుడు కోపాలు, పగలు, ప్రతీకారాలు పెట్టుకుంటే మనకు సంతోషం ఉండదు. ఎప్పుడు భయము, ఆందోళనే, క్షణం కూడా ప్రశాంతత లేని జీవితం అని చెప్పుకున్నాము. అందుకే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12:19 ఇలా చెప్తారు: ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొనుంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. నిజమేనండి. అవతల వ్యక్తి కోపం పడితే మనం కూడా కోపం పడితే అది ఒక పెద్ద ఘర్షణ కింద మారుతుంది. అతన్ని మార్చాలి అంటే అతన్ని మన శత్రువుగా కాకుండా మిత్రుడుగా మనము చూసుకోవాలి. అదే ఆయన అంటున్నారు, కీడు వలన జయించలేము కానీ మేలు చేత కీడును జయించగలము అని. అందుకే వివేకం కలవారు ఎవరైనా సాత్వికత కలగాలని కోరుకుంటారు. అలాగే నిజాయితీగా, నీతిగా ఉండడము మనము సాత్వికులుగా ఉండడానికి దోహదపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో మనం చేసే వాటిని మనము పరీక్షించుకోవడానికి, మనల్ని మనము మార్చుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. లేకపోతే ఇతరులపైకి నిందను తోసివేయడం కాకుండా యథార్థంగా మనం చేసే వాటిని ఒప్పుకోగలుగుతాము. దావీదు చూడండి, తాను చేసిన ఏ పాపమైనా అతడు దేవుని ముందు ఒప్పుకునేవాడు. ఇంకా దేవుని అందలి భక్తి విశ్వాసాలు కూడా మనలో సాత్వికతను పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. సర్వ సృష్టికర్త, అలాగే అనంత జ్ఞాని అయినవాడు, సర్వాధికారి అయినవాడు ఎంత గొప్పవాడో మనము గ్రహించగలిగితే మనల్ని మనము గొప్ప చేసుకోవటానికి ప్రయత్నించము. ఈ సమాజంలో మనకి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్నున్నా సరే ఆయన దగ్గర మనము లొంగి ఉండగలుగుతాము. యెషయా గ్రంథము 40:15 అలాగే 22 చూసుకుంటే మనము ఎంతటి వారమో వాక్యము చెప్తుంది. జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు, త్రాసు మీద ధూళి వంటి వారు. మనం ఎంతటి వారమో, యేసయ్య దేవుడు ఎంతటి గొప్పవాడో మనము ఎంతగా తెలుసుకుంటామో, మన అల్పులము అనేది మనకి అంతగా తెలుస్తుంది. అప్పుడే మనల్ని అంతగా తగ్గించుకొని సాత్వికులుగా ఉండగలుగుతాము. అంతేకాదు, ఇతరుల ఎడల మన ప్రవర్తన ఎలా ఉంది? సాత్వికంతో దీన మనసు కలిగి ఉంటున్నామా, లేక గర్వంతో విర్రవీగుతున్నామా? మనకున్నవన్నీ చూసుకొని వాళ్ళని మనం తక్కువగా చూస్తున్నామా? పేతురు రాసిన పత్రిక 5:5 ఈ విధంగా ఉంటుంది: మీరందరూ దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనండి అంటాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. ఇతరుల అవసరాలను గుర్తించి వాటిని మనకి సాధ్యమైన రీతిలో తీర్చేవారిగా మనము ఉండాలి.